UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను హారిక, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్. ఈరోజు మనం నెగిటివ్ థాట్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయడానికి చేసే ముద్ర గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఈ నెగిటివ్ థాట్స్ రావడానికి కొన్ని కారణాలు చూద్దాం. మనం ప్రతిరోజు చేసే పనుల్లో కొన్ని నచ్చక చేస్తూ ఉంటాం, అలాగే కొన్ని మార్చలేక చేస్తూ ఉంటాం. దీనివల్ల మనకి ఒక ప్రెషర్ అనేది వస్తుంటుంది. అదొక రకమైన ప్రెషర్. తర్వాత మనం కొన్ని సమస్యలు, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ప్రొఫెషనల్గా రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఇంకొకటి లిమిటేషన్స్, మనమే కొన్ని రకాల లిమిటేషన్స్ అన్ని పెట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల కూడా ఒక రకమైన ప్రెషర్. ఇలాగా మనకి ప్రెషర్స్ అనేవి ఈ రకంగా మన మైండ్లో ఆల్రెడీ ఉంటాయి. ఇలా రకరకాల ప్రెషర్తో ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనకి క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనకి నచ్చక చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఇది చేయకపోతే ఇది ఇలాగా అయిపోతుంది అనే ఒక రకమైన నెగిటివిటీ అనేది కంప్లీట్గా మన మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ నెగిటివిటీ అనేది కంట్రోల్ చేసుకోలేనిది. ఒకసారి మనకి వచ్చింది అంటే నెగిటివ్గా ఆలోచించడం, ఆ నెగిటివ్ థాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మనం కావాలని ఆలోచించకపోయినా మనకున్న ఈ ప్రెషర్స్ వల్ల, ఏవైతే రకరకాల ప్రెషర్స్, మనం తెల్లారి లెగ్సిన తర్వాత నుంచి రోజంతా చేసే పనుల్లో ప్రతి ఒక్క పని మనం ఒక ప్రెషర్తో, ఏదైతే మనం సర్టెన్ ప్రెషర్తో పని చేస్తూ ఉంటామో ఆ ప్రెషర్ వల్ల మనలో నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. నెగిటివ్గా థాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ అనేవి అసలు కంట్రోలే చేసుకోలేము. దానివల్ల ఏంటంటే మానసికంగానే కాదు, శారీరకంగా కూడా చాలా అలసట ఉంటుంది, బలహీనత ఉంటుంది, హోప్లెస్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల మనమే ఎక్కువ హామ్ చేసుకుంటూ ఉంటాం, మనమే ఎక్కువ భయపడిపోతూ ఉంటాం. అలాగే ఏ పని ఈజీగా అయిపోయే పని కూడా ఈ నెగిటివ్ థాట్స్ రావటం వల్ల చాలా కష్టంగా అవుతూ ఉంటుంది. అలాగే ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ అనేది ప్రతిరోజు మనం ఎప్పుడైతే మనం యాక్టివ్గా ఉంటామో, అలాగే ఫిజికల్గా, మెంటల్గా హెల్దీగా ఉంటామో, అప్పుడే మనం ప్రొడక్టివిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల కూడా మనం ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ ప్రొడక్టివిటీ అనేది అసలు ఉండదు. దానివల్ల కూడా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఏంటంటే మనం చేయాలనుకున్న పనులు పర్ఫెక్ట్గా చేయలేం. అలాగే మన ఆలోచనలు ఎప్పుడు మనకి వెనక్కి లాగుతూ ఉంటాయి. మనం ఏదైతే రిస్క్ తీసుకొని చేయాలనుకుంటామో, ఒక పాజిటివ్గా చేయాలనుకుంటామో, కొత్తగా ట్రై చేయాలనుకుంటామో, ఇలాంటి వాటన్నిటిని కూడా వెనక్కి లాగేస్తూ ఉంటాయి మన నెగిటివ్ ఆలోచనలు. సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మనకి ఇన్ని రకాల ఇబ్బందులు ప్రతిరోజు ఉంటాయి. ఈ నెగిటివ్ థాట్స్ ఈ పెద్దవాళ్ళకే కాదు, ఈ మధ్య పిల్లలకి అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఈ నెగిటివ్ థాట్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏ రకమైన ఒత్తిడి మన మీద ఉందో ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాంటి ప్రెషర్ మన మీద ఉంది, ప్రతిరోజు మనం చేసే పనుల్లో ఎలాంటి రకమైన ఒత్తిడి, దాని యొక్క ప్రభావం మన మీద ఎక్కువ పడుతుందో ఫస్ట్ అది అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసుకొని దాన్ని ఎంతవరకు మనం సార్ట్ అవుట్ చేసుకోగలమో, ఎంతవరకు వేరే వాళ్ళతో డిస్కస్ చేయగలమో, దానికి సంబంధించిన వాళ్ళతో డిస్కస్ చేయగలమో, అలాంటివన్నీ కూడా మనం నిర్ణయాలు తీసుకొని ఫస్ట్ అలాంటి ప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి. సో ప్రెషర్స్ నుంచి కంట్రోల్ అవుతూ ఉండాలి. అలాగే మనకి నచ్చిన పని ఏదైతే ఉందో, వాట్ ఎవర్, పెయింటింగ్ అవ్వచ్చు, ఒక చిన్న ఇష్టమైన సాంగ్ వినటం అవ్వచ్చు, ఇలాంటి సింపుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఇంకొక విషయం ఏంటంటే మనం ఏదైతే పనులు చేయాలనుకుంటామో, మనకి నచ్చిన పనులు చేయాలనుకుంటామో అవి కూడా చేయడానికి అసలు టైం కూడా ఉండదు. సో నెగిటివ్ థాట్స్ వల్ల మనకి ఇలాంటి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, ల్యాక్ ఆఫ్ టైం అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం పెద్ద పనులు ఏం ప్లానింగ్ చేసుకోకుండా ఫస్ట్ చిన్న పనులు ఏవైతే మనకి పెయింటింగ్ అవ్వచ్చు, ఇష్టమైన వంట అవ్వచ్చు, లేకపోతే ఇష్టమైన సాంగ్ ఒక 5 minutes. సో ఇలాంటి పనులు అనేవి ఫస్ట్ మనకి బాగా నచ్చినవి, ఏదైతే ఆ పని చేస్తామో మనం వెంటనే డైవర్ట్ అవుతాం అనుకుని ఒక పాజిటివ్ పనులు అనేవి 3 మనం రాసి పెట్టుకోవాలి. ప్రతిరోజు ఆ పనులు అనేవి చేయటం స్టార్ట్ చేయాలి. మనకి నచ్చిన పనులు చేయటం వల్ల కూడా మన శరీరంలో ఫస్ట్ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో మానసికంగా స్ట్రాంగ్ అవుతాం. కొన్ని విషయాల్లో మనకి ఓన్గా డెసిషన్ తీసుకునే కెపాసిటీ అనేది వస్తుంది. నెగిటివిటీని కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఇలాంటి చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటంటే మనకి బాగా నచ్చిన పనులు ఏవైతే ఉన్నాయో అవి చిన్నవైనా సరే ప్రతిరోజు
చేయాలి అని అనుకొని అవి చేయాలి. దానివల్ల ఫస్ట్ హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫస్ట్ థింగ్ అది. తర్వాత ఈ నెగిటివ్ ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి ముద్ర ఉంది. ఈ ముద్ర వేయటం వల్ల కూడా మనకి నెగిటివిటీ అనేది కంట్రోల్ అవుతుంది. మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా ఇంప్రూవ్ అవుతాయి. మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేంటంటే కరణ ముద్ర. ఇలా ఈ రకంగా కూర్చోవాలి. ఈ కరణ ముద్రలో కనుక ఒక 15 నిమిషాలు కూర్చున్నట్లయితే మనకి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ అనేది కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే క్లారిటీ అనేది చక్కగా వస్తుంది. ఈ ముద్ర వల్ల ఏంటంటే మనకి క్లారిటీ అనేది చక్కగా వస్తుంది. దానివల్ల నెగిటివ్ కంట్రోల్ అవుతుంది. నెగిటివ్ ఆలోచనలు అనేవి కంట్రోల్ అవుతాయి. ఏదైతే మనకి కన్ఫ్యూజన్ ఉంటుందో, విపరీతమైన భయం ఉంటుందో, అలాంటి ఎమోషన్స్ అన్ని చక్కగా కంట్రోల్కి వస్తాయి. సో మనం చేయాల్సిన ముద్ర ఏంటంటే ఇంకొకసారి చెప్తున్నాను. ఇలాగా బొట్టన వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ 3 వేలు ఇలా చక్కగా లాక్ చేసుకోవాలి. చూపుడు వేలు, చిటికెన వేలు స్ట్రైట్గా ఉండాలి. ఇవి ఇలా వంగిపోతాయి, అలా వంగకుండా స్ట్రైట్గా ఉంచాలి. ఈ కరణ ముద్ర కనుక మనం ప్రతిరోజు ఒక 15 నిమిషాలు చక్కగా వేసుకున్నట్లయితే నెగిటివ్ థాట్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. ఈ రకంగా ఈ ముద్రలో ఇలా కూర్చోవాలి. ఇలా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు. ఫస్ట్ ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. ఒక 15 నిమిషాలు. అలాగే రోజుకి 2 సార్లు చేయొచ్చు. ఈ కరణ ముద్ర అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి మంచి క్లారిటీ అనేది వస్తుంది. నెగిటివ్ థాట్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. అలాగే ఈ నెగిటివ్ థాట్స్ వల్ల ఏదైనా ఒక పని చేయాలని మనం కూర్చుంటామో అది చెయ్యం. డిటర్మినేషన్ అనేది అస్సలు ఉండదు. సో ఆ క్వాలిటీ అనేది కూడా ఉండదు. ఈ ముద్ర వేయటం వల్ల మనం చేయాలనుకున్న పని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. ఒక డిటర్మినేషన్ అనేది మన మైండ్లో ఉంటుంది. సో ఇలాంటి ఇన్ని లాభాలున్న ఈ ముద్ర చక్కగా ప్రతిరోజు ఒక 15 నిమిషాలు వేయండి. నెగిటివ్ థాట్స్ అనేవి చక్కగా కంట్రోల్ అవుతాయి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.